హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల పోరుతో హోరెత్తిపోతోంది. ఈ ఉప ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా రోడ్ షోలు నిర్వహిస్తూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా హైదరాబాద్ బ్యూరో శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ గారు. రాజుగారు, జూబ్లీహిల్స్ ఎన్నికలు సమీపిస్తుండడంతో అతిరథ మహారాజులందరూ ఎన్నికల ప్రచార రంగంలో దిగి తమ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారని చెప్పవచ్చు. నిన్నటి నుండి ప్రారంభమైనటువంటి ఈ ప్రచార హోరు ఈ రోజు కూడా కొనసాగుతుంది. ప్రధానంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించడంతో పాటు కార్నర్ మీటింగ్లు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రోడ్ షో నిర్వహించి కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేశారు. కంటిన్యూగా ఈ రోజు కూడా ఆ ఇద్దరి ప్రచారం మాత్రం జూబ్లీహిల్స్ లో కొనసాగుతుంది. తమ అభ్యర్థుల గెలుపు కోసం ఇద్దరు ఒకరిపై ఒకరు మాటల యుద్ధాన్ని కూడా ప్రారంభించారని చెప్పవచ్చు. గెలుపు కోసం ఇద్దరు ఇటు వాళ్ళే అభ్యర్థుల్లాగా భావించి గత వారం రోజుల నుండి ఇటు మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ప్రచారం చేస్తూ ఉంటే నిన్నటి నుండి ఇటు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా కేటీఆర్ మాత్రం కాళ్ళకు బల్పం కట్టినట్టు ప్రచారంలో దిగి తమ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తున్నారు. జూబ్లీహిల్స్ గెలుపు వల్ల ఇటు రెండు పార్టీలకు పెద్ద నష్టం జరిగేది ఏమీ లేదు. ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోయినా కూడా ప్రభుత్వం పడిపోదు. ఒకవేళ బీఆర్ఎస్ గెలిచినా తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయదు. కానీ ఈ గెలుపును ప్రెస్టేజ్ క్వశ్చన్గా రెండు పార్టీలు తీసుకున్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా బీఆర్ఎస్ కు ఇది దానికి సవాల్గా మారిందని చెప్పవచ్చు. ఇక్కడ రెండేళ్ల పాలనకు కాంగ్రెస్ కు ఒక గీటురాయిగా మారే అవకాశం ఉంది. అందు గురించే ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ రెండు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయని చెప్పవచ్చు. ఈ రోజు కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి బోరబండ ఎర్రగడ్డ డివిజన్ లో ప్రచారం చేస్తుండగా అదేవిధంగా కేటీఆర్ రహమత్ నగర్ డివిజన్ లో ప్రచారం చేస్తున్నాడు. తమ అభ్యర్థి గెలుపు కోసం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే కాదు ఆరోపణలు చేసుకోవడం యుద్ధానికి సిద్ధమైనట్లు వాళ్ళు ప్రకటిస్తున్నారు. ప్రధానంగా గత ఎన్నికల్లో చూసేది ఉంటే ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. అయితే ఆయన మరణం పట్ల ఏర్పడినటువంటి ఈ ఉప ఎన్నికను తిరిగి తమ ఖాతాలో జమ చేసుకోవాలన్నటువంటి విషయాన్ని ఇటు టీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. అదేవిధంగా గత ఎన్నికల్లో కంటోన్మెంట్ లో జరిగినటువంటి ఫలితాన్ని ఇక్కడ జూబ్లీహిల్స్ లో చూపిస్తామన్నటువంటి సవాల్ను ఇటు కాంగ్రెస్ అంటుంది. మొత్తంగా ఇక్కడ మూడు పార్టీలు పోటీ చేసినా కానీ ఇటు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్యనే ముఖాముఖి పోటీ అని చెప్పవచ్చు. నిన్న జరిగినటువంటి ప్రచారంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తున్నారు. సానుభూతితో ఇటు బీఆర్ఎస్ పోతా ఉంటే అదేవిధంగా అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ పోతుంది. ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు జూబ్లీహిల్స్ లో. ఇప్పుడు అభివృద్ధి కావాలి అంటే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ గెలిపించమని ఇటు రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తూ ఉంటే గత 2.5 సంవత్సరాల కాలంలో ఇక్కడ కాంగ్రెస్ ఎలాంటి అభివృద్ధి చేయలేదు, పూర్తిగా రాష్ట్రాన్నే పూర్తిగా విస్మరించింది అన్నటువంటి విషయాన్ని కూడా ఇటు కాంగ్రెస్ నేతలు అదేవిధంగా మిగతా నేతలు కూడా పట్టించుకోవడం లేదన్నటువంటి విషయాన్ని ఇటు బీఆర్ఎస్ నేత కేటీఆర్ అంటుండ్రు. మొత్తంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా కేటీఆర్ తమ అభ్యర్థులుగానే భావించి ప్రచారంలో దిగుతున్నారని చెప్పవచ్చు. ప్రధానంగా ప్రజా సమస్యలను ఒకవైపు ఇటు బీఆర్ఎస్ ఎత్తి చూపుతుంటే అభివృద్ధిని చూపెడుతూ ఇటు కాంగ్రెస్ ఓట్లను అడుగుతుంది. గత ఎన్నికల్లో హామీలు ఇచ్చిన వాటిని నెరవేర్చలేదు, 6 హామీలలో ఒకటి కూడా నెరవేర్చలేదు అంటూ గ్యారంటీ కార్డులను ప్రజల ముందుకు తీసుకువెళ్ళి మీరు ప్రజలు ఓటు అడుగుకోవడానికి వస్తేది ఉంటే బాకీ కార్డులను చూపించండి, వాళ్ళను కాంగ్రెస్ నిలదీయండి అన్నటువంటి విషయాన్ని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. లేదు, మేము ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నాము, సన్న బియ్యం ఇచ్చాము, తెల్ల రేషన్ కార్డులు ఇచ్చాము, ఉచిత బస్ సౌకర్యం కల్పించాము అన్నటువంటి నినాదంతో ఇటు కాంగ్రెస్ పోతా ఉంది. మొత్తంగా ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ ఉందని చెప్పవచ్చు. ఎన్నికలు సమీపిస్తుండటంతో మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి నేతలే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఇటు కాంగ్రెస్ నుండి మంత్రులు అదేవిధంగా సీఎం ప్రచారంలో దిగుతుండగా బీఆర్ఎస్ నుండి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర జిల్లా అధ్యక్షులు ప్రచారంలో దిగి తమ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తున్నారని చెప్పవచ్చు. రాజు గారు. శ్రీనివాస్ గారు, ముఖ్యంగా ఈ రోడ్ షోలు కార్నర్ మీటింగ్స్ ఏమో గానండి జూబ్లీహిల్స్ సంబంధించి మొత్తం ప్రజలకు మాత్రం పార్టీలు చొక్కలు చూపిస్తున్నాయి, ఏమంటారు? ముఖ్యంగా అంటే ప్రజలకు కొన్ని సమస్యలు ఇప్పటికే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ ట్రాఫిక్ విషయానికి వస్తే చాలా మంది మామూలు సమయంలోనే రోడ్ షోలు ఇటు ముఖ్య నేతలు రావడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. అది కూడా సాయంత్రం వేళల్లో ఈ సమస్యలు బాగా తలెత్తుతున్నాయి. ప్రధానంగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మాజీ మంత్రి అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ రావడం వల్ల చాలా చోట్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. స్కూళ్ళ నుండి
ఆఫీసు నుండి వచ్చే సమయం వాళ్ళ కొంత ఇబ్బంది జరుగుతుందని చెప్పవచ్చు. రాజు గారు, ప్రస్తుతం మన దగ్గర ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి చెప్తాం వాళ్ళ ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, ఏ నినాదంతో తిరిగి తమ సిట్టింగ్ సీటును కైవసం చేసుకుంటారా, లేదు అంటే ఏ విధంగా ప్రచారం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని బీఆర్ఎస్ నేతలను అడిగి తెలుసుకున్నాం. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి విషయాలలో మీరు ఏమంటారు? ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఒక అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఉప ఎన్నికలు రావడం, ఇది వాస్తవానికి ఇది మా పార్టీ మాజీ శాసనసభ్యులు, మా సీనియర్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణంతో వచ్చినటువంటి ఎన్నిక ఇది. ఈ ఎన్నిక రావడము మా పార్టీ అభ్యర్థి మాగంటి సునీతమ్మ గారు పోటీ చేస్తా ఉన్నారు. ఇప్పుడు మేము గత 2014 నుంచి 2023 వరకు హైదరాబాద్ లో చేసినటువంటి అభివృద్ధికి 2023లోనే మాకు సర్టిఫికేట్ ఇచ్చారు ఆల్రెడీ. హైదరాబాద్ మొత్తం ఔటర్ రింగ్ రోడ్ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క గుత్తాధిపత్యంగా ప్రజలు అట్లా భావించారు. బీఆర్ఎస్ పార్టీ అంటే హైదరాబాద్ అంటే బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి ఒక నినాదంతో ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీని ఎన్నికల్లో గెలిపించారు. మరి ఈ రోజు 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తా ఉన్నది. మరి హైదరాబాద్ లో మీరు చూడండి ఒకసారి, హైడ్రా పేరు మీద ఏ రకంగా పేద ప్రజల ఇండ్లని దాదాపుగా 1,00,000 ఇండ్లు కూల్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏం ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతా ఉంది. ఇవాళ మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమి ఇచ్చారు? హామీలు హైదరాబాద్ ప్రజలకు ఏ రకంగా మీరు మోసం చేస్తా ఉన్నారు? శుక్రవారం రోజు సాయంత్రం మొదలుకుంటే శనివారం ఆదివారాల్లో మీరు కూల్చివేతలు చేసినటువంటి దానికి మీకు ఓట్లు వేయాలా? దేనికోసం ఓట్లు వేయాలి? మీకు ఓట్లు అడిగేటువంటి నైతికత ఎంత మాత్రం లేదని చెప్పేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఇలా ప్రశ్నిస్తా ఉన్నారు ప్రజలు. నిన్న ఇదే రహమత్ నగర్ లో జూపల్లి కృష్ణారావు గారిని ఒక అవ్వ, పెద్ద అవ్వ, దాదాపు 70 సంవత్సరాలు ఉన్నటువంటి అవ్వ ఏ రకంగా నిలదీసింది. మీరు బోగస్ హామీలు ఇచ్చినారు, 4,000 పెన్షన్ ప్రజలు మహిళలు ప్రశ్నిస్తున్నటువంటి మంత్రులను ప్రభుత్వాన్ని ఇక్కడ కాంగ్రెస్ నాయకులని నిలదీస్తున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తా ఉన్నాం. నా పేద మహిళలకు 2,500 ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వడం లేదని అడుగుతా ఉన్నారు. ఇవాళ ఈరోజు పెన్షన్లు కావచ్చు, అదే వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. ఆటో అన్నలకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామన్నారు. ఎందుకు ఆటో అన్నలకు సహాయం చేయడం లేదని చెప్పేసి అడుగుతా ఉన్నారు. కాబట్టి హైదరాబాద్ లో ఎక్కడ వేసిన గొంగడి 2023 నవంబర్ డిసెంబర్లో మా పార్టీ అధికారాలను కోల్పోయే నాటికి ఏ రకంగా అభివృద్ధి చేసింది, ఈరోజు హైదరాబాద్లో ఏ రకంగా ఉంది, మేము చేసినటువంటి అభివృద్ధిని మొత్తం కూడా ఈరోజు కుంటుపడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కర్రుగాల్చి వాత పెడితే ఈ యొక్క వారు ఇచ్చినటువంటి వాగ్దానాలని వారు నెరవేర్చడం కోసం ఒక ఆయుధంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించడం వల్లే ఈరోజు ఒక ముస్లిం మైనార్టీ నేతకు మంత్రి పదవులు ఇచ్చారు. అదే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొడితే ఖచ్చితంగా హామీ ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలని ఈరోజు నెరవేర్చడానికి ఒక ఆయుధంగా మీరు జూబ్లీహిల్స్ ప్రజలు ఓట్లు వేయాలని, జూబ్లీహిల్స్ ప్రజలని, అక్కలను, అమ్మలను, పేద మేధావులను, చదువుకున్నటువంటి ఎంప్లాయీస్ ను ప్రతి ఒక్కరిని కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున వేడుకుంటా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేటీఆర్ గారు ఒక గంట సేపట్లో రేమత్ నగర్ కి రాబోతా ఉన్నారు. నిన్న షేక్పేటలో ఏ రకంగా షేక్ చేశారు. మొత్తం జూబ్లీహిల్స్ అంతే బీఆర్ఎస్ అడ్డా. కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా నూకలు చెల్లడం ఖాయం, కాంగ్రెస్ పార్టీ బొంద పెట్టడం ఖాయం. ఈడ బీఆర్ఎస్ పార్టీ విజయం తథ్యం అని చెప్పేసి ఈ రోజు మేము విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం. ప్రజలు కూడా స్వచ్ఛందంగా అడుగుతా ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గెలిచిపోయింది, మెజార్టీ కోసం మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంటే ఇక్కడ సింపతి అభివృద్ధి అనే పేరుతోనే ఓటింగ్ జరుగుతుందని చెప్తున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన తర్వాత కూడా 10 సంవత్సరాల్లో అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు అభివృద్ధి జరిగిందా జరగలేదా అనేది మనం 2003 ఎలక్షన్లో మనం చూస్తే తేలిపోయింది. ఎందుకంటే హైదరాబాద్ మొత్తంలో కూడా ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు అన్ని కూడా గంపగుత్తగా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయటం, గెలిపేయటం జరిగింది. అయితే ఈ రోజు ఏంటి అంటే కావాలని చెప్పేసి అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చేసి మరి మైనారిటీ ఓట్లు ఇస్తారని చెప్పేసి వాళ్ళు ఏదో ఆశపడతా ఉన్నారు. నిజంగా అజారుద్దీన్ గెలిచేది ఉంటే అజారుద్దీన్కి టికెట్ ఇవ్వచ్చు కదా. ఇంకో రెండో మాట, ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడంటే ఈ సన్న బియ్యం బంద్ అయిపోతాయి, లేదా రేషన్ కార్డులు బంద్ అయిపోతాయి, బీఆర్ఎస్ ఓట్లు ఇస్తాయని చెప్పేసి. సరే, ఇక్కడ ఉప ఎన్నికల్లో ఒక బీఆర్ఎస్ గెలిచినంత మాత్రాన నువ్వు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతావా? ఎందుకు బంద్ అవుతాయి? నువ్వే కదా కంటిన్యూ అయ్యేది. అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించేసి బీఆర్ఎస్ ఓట్లు ఇస్తే ఈ
పథకాలు ఆగిపోతాయని చెప్పేసి ఈ తప్పుడు విధానాలతోటి అబద్ధాలతోటి మళ్ళొకసారి ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకోవాలని కుట్ర చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. ఇలా ఏ గలీలకు పోయినా, ఏ సందులకు పోయినా, ఏ బస్తీలకు పోయినా, ఒక ఆటో డ్రైవర్ కానీ, ఒక చాయ్ కొట్టు అయినా కానీ, ఒక చికెన్ సెంటర్ అయినా కానీ, ఒక ఉల్లిపాయలు అమ్ముకుంటే కానీ ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది ఈ ఎలక్షన్ జరిగేది తెలంగాణకి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి. మొత్తం తెలంగాణ ప్రజలు ఇలా రైతాంగం ఇబ్బంది పడుతున్నది, మహిళలు ఇబ్బంది పడుతున్నారు, నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరూ కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి ఇలా సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ ని గెలిపించుకోవాలి, కేసీఆర్ గారిని మళ్ళొకసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని ముందుకు పోతా ఉన్నారు. ఇలా పెద్ద ఎత్తున ప్రజల స్పందన కూడా అట్నే ఉన్నది. మా ప్రచారాలు కూడా అట్నే సాగుతా ఉన్నాయి. కేటీఆర్ గారికి విశేష స్పందన, స్వచ్ఛందంగా వందలాది మంది తరలి వస్తా ఉన్నారు. దానికి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం అని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నిక ఇటు అభివృద్ధికి అదే విధంగా సింపతికి కాదు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్య జరుగుతున్న పోటీ ప్రజలు మాత్రం బీఆర్ఎస్ వైపు చూపుతున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం చెప్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినంత తర్వాత సన్న బియ్యం ఆగుతాయి అన్నటువంటి ప్రకటన అనేది కాదు. అందరికీ ఇవ్వవలసినటువంటి ముఖ్యమంత్రి అలా ప్రకటించడం చాలా అన్యాయం అన్నటువంటి విషయాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. రాజు గారు, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.